అందరికీ వందనాలండి. ఆ దేవాదేవుడు మనందరిని కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక్కసారి మనందరం ఇలా కలుసుకునే గొప్ప అవకాశం దేవుడు దయచేసినందుకు వందనాలు. ఆయన కృప లేనిదే మనం అందరం కూడా ఇలా కూర్చొని మాట్లాడుకోలేము. వాక్యాన్ని ధ్యానించలేము. ఆయన సంకల్పంలో మనల్ని అందరిని ఉంచినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ మార్చి 10వ తేదీ 2024 సంవత్సరంలో చూడగలిగే భాగ్యం అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, అలాగే ఈరోజు బర్త్‌డే జరుపుకున్నటువంటి ప్రియాంక గారు అనేకమైన సంవత్సరం అనే దయగీటలు పొందుకోవాలని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరిపై ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలని కోరుకుంటూ మన వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. ఈరోజు వాక్యం, మూల వాక్యం మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువార్లు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతో కూడా ఉన్నారు కాదా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చెను అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడింది. ప్రేమ మేడన్ మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. ఈ తరుణం మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. నాయన, ప్రకృతిలో అనేక రకాలైన మార్పులు సంభవిస్తూ ఉన్నాయి తండ్రి. దయగల మా ప్రభ, వాతావరణం, భౌగోళిక పరిస్థితులు నీ రాకడకు సూచనలుగానైనా మా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. అయినను ఇంకా మీ హృదయ కాఠిన్యంతో లోక సంబంధమైన విషయాల్లో తలమునుకులవుతూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ఒకవేళ ఇంకా లోకం వైపు చూస్తున్నా మేము ఆ విధంగా కాకుండా అగ్రిప్ప రాజు పౌలుతో అన్నట్టు ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయదలుచుకున్నావా అన్నట్టుగా కాకుండా తండ్రి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని చెప్పి నాయన ప్రతి క్షణము సిద్ధపాటు కలిగిన జీవితం మేము అందరం కలిగి ఉండే భాగ్యం దయచేయండి. జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ కాపుదలు ఉంచండి నాయన. వాక్యం ధ్యానించబోతున్న నన్ను ఒక బోరగా వాడుకోండి నాయన. వాక్యం ధ్యానిస్తున్న నాకు, అదే విధంగా వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగల దయచేయండి. ఏ రకమైన ప్రాబ్లమ్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రకృతి సంబంధమైన కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఎవరికి ఏమి లేకుండా ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా నడిపించి కార్యాంతమని స్తుతించిన భాగం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ఈరోజు యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు గారి గురించి కొన్ని విషయాలు, ఎందుకంటే యాకోబు పత్రిక ధ్యానించబోతూ ఉన్నాం మనం. ఆ పత్రిక వ్రాసినటువంటి యాకోబు గారి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటే ఆ పత్రిక మనకి సులభంగా గ్రాహ్యం అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని బట్టి అందులో ఉన్న అంశాలు మనకు చాలా తేలిగ్గా అర్థమవుతాయి. మరి యాకోబు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అంటే, మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది యాకోబులు ఉన్నారు. మనకు తెలిసింది ఆ ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, ఆ తర్వాత జబదయి కుమారులో ఉన్నటువంటి యాకోబు, తర్వాత మూడో వారు ఈ యేసుక్రీస్తు సోదరుడైనటువంటి యాకోబు. ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా ఒక యాకోబు ఉన్నాడు. ఆయన పేరు చిన్న యాకోబు అంటారు. ఆయన అంత ప్రాచుర్యంలోకి రాలేదు, కానీ ఈ ముగ్గురు మాత్రం మనకు బాగా వెల్ నోటెడ్. అయితే క్రీస్తు సహోదరుడు అని ఎట్లా చెప్తున్నాం మనం అంటే, మరియమ్మ గారికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తర్వాత యోసేఫ్ గారికి, మరియమ్మ గారికి దాంపత్య ఫలంలో పుట్టినటువంటి కుమారులు నలుగురు ఉన్నారు. ఇప్పుడు ఆ నలుగురు పేర్లు మనం చదివాం ఇక్కడ. వారు కాకుండా సోదరీమణులు కూడా, ఆడపిల్లలు కూడా ఉన్నారు. సాధారణంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక చాలా మంచి పని చేస్తేనో లేకపోతే ఒక ఘోర కృత్యం చేస్తేనో ఆ ఆ రెండు సందర్భాల్లోనే స్త్రీల పేర్లు రాయటం అనేది జరిగింది. మామూలుగా కామన్ లేడీస్ పేర్లు అనేవి రాయటం అనేది జరగలేదు. కాబట్టి యేసుక్రీస్తు సహోదరులు అయినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు కూడా అక్కడ వ్రాయబడి ఉండలేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో, ఎందుకంటే మరి వారందరి పేర్లు రాస్తే పరిశుద్ధ గ్రంథం పైగా ఆ రోజుల్లో ఆ స్త్రీలకు ఉన్నటువంటి పరిస్థితి అది. పరిసయుడు ప్రార్థన చేయడానికి వెళ్ళి అనేవాడంట, దేవా నన్ను స్త్రీగా పుట్టించనందుకు నీకు వందనాలని చెప్పి.
అంటే వాళ్ళ దృష్టిలో స్త్రీ అంటే అంత చులకన భావం. కానీ యేసుక్రీస్తు స్త్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి స్త్రీగా పుట్టించినందుకు వందనాలని చెప్పిన స్థితికి మనలో అయినా తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. సరే, ఈ మరియమ్మ గారికి యోసేఫ్ గారికి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన జన్మించిన తర్వాత మామూలుగా దాంపత్య జీవితం యోసేఫ్ గారు మరియమ్మ గారికి వలన కలిగినటువంటి ఈ కుమారులు కుమార్తెల్లో యాకోబు అనే ఆయన పెద్ద ఆయన. ఈ ఈ సంతానంలో ఈ సంతానంలో యాకోబు అనే ఆయన పెద్ద ఆయన. ఈయన గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ఇందాక మనం చదివిన ఒక రెఫరెన్స్ మత్తయి సువార్త 13:55 మనం చూసాం కదా. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేఫు సీమోను యూదా ఇతనికి సహోదరులు కారా, ఇతనికి ఈ జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? వాళ్ళు తలలు పగలగొట్టేస్తున్నారు. ఎందుకంటే 13వ అధ్యాయం అంతా చదివితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా చదివితే పరలోక రాజ్యాన్ని గురించి చక్కని ఉపమానాలతో అసలు పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఒక మానవుడు, జ్ఞానయుక్తమైన ఆలోచనలతో ఉన్న మానవుడు, దైవ జ్ఞానం కలిగినటువంటి మానవుడు, పరలోకాన్ని వెతికి నిత్య జీవంలో కోరుకునే మానవుడు ఏ రకంగా దాన్ని స్వతంత్రించుకుంటాడు అనేది మీ తర్వాత 13వ అధ్యాయం చదివితే అసలు ఎంత అది ఎక్సలెంట్ మెసేజ్ అంటే, చాలా టఫ్ టాస్క్ అది. కానీ చాలా చక్కని చిన్న చిన్న ఉపమానాలతో అర్థమయ్యేలాగా యేసుక్రీస్తు ప్రసంగాలు ఎప్పుడు కూడా నోన్ టు అన్నోన్, తెలిసిన దాంట్లోంచి తెలియని దానికి తీసుకెళ్లి చెప్పేవారు. అందుకని ఆయన ఈనాటికి కూడా ప్రపంచంలో జీసస్ క్రైస్ట్ కంటే మించిన బోధకుడు లేరు, ఆయన కంటే మించిన టీచర్ లేరు. అలా బోధించేటప్పటికి వీళ్ళకి మతిపోయింది. అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ తల పగలగొట్టేసుకుంటున్నారు. అసలు ఆయన బోధించిందే అర్థం చేసుకుని మనం ఆ పరలోక రాజ్య ప్రవేశం ఎలా పొందాలి, ఆ నిత్య జీవంలోకి మనం ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచించడం మానేసి అసలు ఇతనికి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి తల పగలగొట్టుకుంటారంట. అదే విధంగా మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతాలు చేస్తున్నప్పుడు కూడా, వీళ్ళకి చాలా అద్భుతాలు చేస్తున్న సమయంలో కూడా అనుమానం వచ్చి అక్కడ అంటున్నారు, ఇతడు మరియ కుమారుడు కాదా, యాకోబు యోసే యూదా సీమోను అను వారి సహోదరులు మనలో లేరా, వడ్లవాడు కాదా, ఇతను వడ్లవాడు. ఇంకా అంటే చాలా చీప్ పదజాలంటే ఇతడు ఒక వడ్లవాడు కాదా అని చెప్పి ఆ తిరస్కార భావంతో మాట్లాడుకున్నప్పుడు, మనం తర్వాత అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఏ ప్రవక్త కూడా స్వదేశంలో గుర్తింపు పొందడు. ఏ ఏ ఎంతటి ప్రవక్త అయినా కూడా స్వదేశంలో స్వకీయుల మధ్య గౌరవింపటం అని చాలా అరుదుగా జరిగే సంఘటన. కాబట్టి ఇక్కడ ఎంత బోధించినా కూడా వ్యర్థమైన, ఒకసారి అంటారు కదా, కపెర్నహూమ నీ మధ్య చేసినటువంటి సూచక్రియలు మరేదన్నా ప్రాంతాల్లో చేస్తే వాళ్ళు గోనె పట్టు కట్టుకుని ఇప్పటికే మారు మనసు పొందుదురని చెప్పి. అదే విధంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు అసలు ఏం విశ్వాసం ఉంచలేదు. డౌన్ రైట్ గా అక్కడ రాయటం అనేది జరిగింది. ఎందుకంటే పస్కా పండుగ సమీపించే సమయంలో సహోదరులు అంటారు, నువ్వెందుకు ఈ గలిలయ ప్రాంతంలో ఉన్నావు? నువ్వు నిజంగా ధైర్యం ఉన్నవాడు అయితే నువ్వు చేసే అద్భుత క్రియలు అవన్నీ కూడా 10 మంది ఎదురుగుండా ఆ యెరూషలేములో జనం మధ్య చేయాలి, అంతే తప్పించి ఈ జెబులూను నఫ్తాలి గలిలయ ప్రాంతంలో ఈ గ్రామాల్లో నువ్వు సంచరించి ఇక్కడే నువ్వు అద్భుతాలు చేసేది? నీకు నిజంగా అంత సామర్థ్యం ఉంటే వెళ్ళు, యెరూషలేములో చేయి. ఆయన తెలియదా ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో? తండ్రి ఎక్కడ చేయమని ఆదేశిస్తే అక్కడే చేశాడు. తండ్రి ఏ సమయంలో యెరూషలేముకి వెళ్ళమంటే అప్పుడే వెళ్ళాడు. తండ్రి ఏ స్థితిలో సిలువకు అప్పగించబడాలని నిర్ణయించాడో అప్పుడే ఆయన ఆ సిలువ మరణాన్ని అంగీకరించాడు. అది మనకి ఎలా అర్థం అవుతుందంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించుగాక అంటాడు. అంటే ఆ సిలువ మరణం అనేది మానవ దేహంతో ఎంత కష్టమైన తెలుసు, కానీ తండ్రికి చూపినటువంటి విధేయత, అదే విధంగా తండ్రి నిర్ణయించిన కాలం ప్రకారం ఆయన ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్ళాడు. అదే కదా అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగినప్పుడు, మళ్ళీ రావటం అనేది అక్కడున్న దూతలకు గాని నాకు కానీ ఎవరికీ తెలీదు, తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పి కాలముల సమయంలో ఆయన చేతిలో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఈ 3 రిఫరెన్స్లు ఎందుకు తీశారంటే, నేను యాకోబు గారు జీసస్ క్రైస్ట్ కి సహోదరుడు అని నిర్ధారించేటటువంటి రిఫరెన్స్లు మనకి.
యాకోబు గారు జీసస్ క్రైస్ట్ కి సహోదరుడు. తర్వాత ఈయన గురించి మనం ఆలోచించినప్పుడు జీసస్ పట్ల ఎప్పుడు విశ్వాసం ఉంచాడు ఈయన? తన సొంత సహోదరుడు అయినప్పటికీ ఎప్పుడు విశ్వాసం ఉంచాడు అని ఆలోచించినట్టయితే, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ముందు వీళ్ళు ఏమాత్రము కూడా ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే వాళ్ళతో కలిసి పెరిగాడు. 30 సంవత్సరాల వరకు తండ్రికి పెద్ద కుమారుడుగా కార్పెంటరీ వర్క్ లో ఆయన సహాయం చేయటం జరిగింది. తనతో పాటే తిన్నాడు. తనతో పాటే అంటే తన శిష్యులతో ఆయన 30వ సంవత్సరం దాటిన తర్వాత తన శిష్యులను వెంట పెట్టుకుని ఆయా గ్రామాలు తిరుగుతూ దేవుని రాజ్యం గురించి ప్రకటించడం జరిగింది. కానీ అంతవరకు 30 సంవత్సరాల వరకు తమతో కలిసి పెరిగినటువంటి వ్యక్తిని, ఆయనలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు గమనించలేకపోయారు. కానీ మరియమ్మ గారు మాత్రం చిన్నప్పటి నుంచే మన లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, ఆయన యెరూషలేముకు వెళ్ళి వచ్చేటప్పుడు మార్గ మధ్యలో తప్పిపోయాడని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పటికి ఆయన ప్రజ్ఞాపాఠవాలు చూసి పరిసయ్యులతోటి, శాస్త్రులతోటి, ప్రజల పెద్దలతోటి ఆయన వాదనలు చూశారు. చూసిన తర్వాత ఇలా వచ్చేవేంటి నాయన, మమ్మల్ని వదిలేసరి మరియమ్మ గారు అడిగినప్పుడు, యోసేఫ్ గారు అడిగినప్పుడు, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలియదా అని చెప్పి అన్నప్పుడు, మరియమ్మ గారు తన హృదయంలో తల పోసుకుంటూ ఉన్నారు. అంటే ఆ దూత గాబ్రియల్ దేవదూత చెప్పిన మాటలు ఆమె పూర్తిగా విశ్వసించింది కాబట్టి, యేసుక్రీస్తు ఏంటో ఆవిడకి తెలుసు కాబట్టి, నీ పనేంటి మా తల్లిదండ్రులు చెప్పకుండా మా అదుపాద్యంలో ఉండవలసిన నువ్వు ఇలా చేయటం ఏంటని అనలేదు. కానీ ఆవిడ అవును, ఇతను మామూలు మానవ దేహంలో ఉన్నప్పటికీ దైవ కుమారుడని ఆవిడ గ్రహించింది కాబట్టి ఆమె మళ్ళీ తిరిగి జవాబు చెప్పలేదు. అదే విధంగా కానా వివాహంలో కూడా అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పని వారిని పిలిచి ఆ ఆ బాణలో నీరు నింపమన్నప్పుడు ఆవిడ ఏమంటది, ఆయన చెప్పినది చేయుడి. అంతకు ముందు తల్లిని ఏమంటాడు ఆయన, బాబు ద్రాక్షారసం అయిపోయింది అని కంగారు పెడితే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అంటాడు ఆయన. అంటే తల్లి ఇంగ్లీష్ వెర్షన్ లో అయితే ఓ లేడీ అని చెప్పి కూడా సంబోధించినట్టుగా ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే లోక సంబంధమైన తల్లిగానే ఆయన చూశారు. ఆయన అన్నమాట, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. నా కొడుకు 10 మందిలో ఇలా నన్ను ధిక్కరించి మాట్లాడా, నాతో నీకేం పని అన్నాడు అని చెప్పి ఆవిడ అనుకోలేదు. కానీ అవును నిజమే కదా, నేను మామూలుగా సామాన్యమైన స్త్రీని, ఆయన దైవ కుమారుడు, దేవుడు తన కుమారుని లోకానికి పంపించడానికి నా గర్భాన్ని మాత్రమే ఆయన ఉపయోగించుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపి అంతవరకే నేను ఉండాలని చెప్పి ఆవిడ గ్రహించింది. కాబట్టి వెంటనే ఆ పని వార్త ఆవిడ ఏముంది, ఆయన చెప్పినది చేయుడే అని చెప్పి ఆ గాబ్రియల్ దేవదూత మరియమ్మ గారితో మాట్లాడారు కాబట్టి ఆవిడ విశ్వసించింది. ఒకవేళ అదే దూత వీళ్ళతో మాట్లాడిన వీళ్ళు విశ్వసించరు. ఎందుకంటే మరియమ్మ గారు భక్తిపరురాలు, ఎంతో కాలం నుంచి విశ్వాసంతో తన గర్భాన ఆ దైవ కుమారుడు జన్మించాలని ఎదురు చూసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ప్లస్ విశ్వాసంతో ఉన్న స్త్రీ కాబట్టి అందరికీ దూత కనపడరు, అందరికీ దూత స్వరం వినిపించదు. పౌలు గారి పక్కన అనేక మంది ఉన్నారు ఆ రోజు దమస్కు మార్గంలో, ఆ వెలుగు మాత్రమే చూశారు కానీ స్వరం పౌలు గారు ఒక్కలే విన్నారు. అది ఎవరికి వినిపించాలో వాళ్ళకే వినిపించబడుతుంది. ఒకవేళ అందరికీ వినిపించినా కూడా వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు విశ్వాసం ఉంచారు అంటే, కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు తర్వాత చూసినట్టయితే, ఆయన కేఫాకును తర్వాత 12 మందికి అటు పిమ్మట 500 మందికి ఒక్కసారే, తరువాత యాకోబునకు అపోస్తులకు కనపడ్డారు. కడపట అపోస్తులుగా పిలువబడ్డ దమస్కు మార్గంలో ప్రయాణిస్తున్న పౌలు గారు కూడా కనిపించారని ఆయన చెప్పుకున్నారు. అక్కడ ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ముందు ఎవరికి కనిపించారు, కేఫాకు కనిపించారు, పేతురుకి కనిపించారు. అసలు అయితే ముందు ఎవరికి కనిపించారు, మగ్దలేని మరియకి కనిపించారు. ఏదో ఇప్పుడు పౌలు గారు రాసేటప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ఒక వర్డ్ స్కిప్ అవుట్, లేదంటే అది మత్తయి సువార్తలో క్లియర్ కట్ గా 28వ అధ్యాయంలో ప్రారంభ వచనమే ఉంది మగ్దలేని మరియకి కనిపించినట్టు. ఈ వచనం ఆధారం చేసుకుని ఒక పెద్ద సువార్తికుడు ఒక మ్యాగజైన్ లో రాసేసారు ఏంటంటే, మగ్దలేని మరియకి అసలు ఆయన కనపడలేదు, కావాలంటే చూసుకోండి కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొట్టమొదట కేఫాకు కనపడనని రాయబడి ఉంది కాబట్టి మనం దాన్ని విశ్వసించక్కర్లేదు. నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి అడిగిన, ఏం సార్ ఇలాంటివి చెప్తున్నారు,
మత్తయి సువార్తలో అక్కడ డైరెక్ట్ గా మగ్దలేని మరియకు కనిపించిన రాయబడి ఉంటే, పరిశుద్ధ గ్రంథం ఉన్నదానికి ఒక పొల్లు కలపటానికి కానీ తీసివేయటానికి కానీ మనకి హక్కు లేదు కదా. ఒక్కొక్కసారి ముందు వెనక వెనక ముందు రాయొచ్చు. అంత మాత్రం చేత ఈ రకమైన ప్రసంగాలు తప్పుదారి పట్టిస్తాయి కదా అని చెప్పి. అంటే ఆయనకి పాపం స్త్రీల మీద ఉన్నటువంటి ఆ తక్కువ భావం కాబట్టి అలా రాయటం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే కేఫా కనిపించారు. ఆ తర్వాత 12 మంది శిష్యులకు అటు పిమ్మట 500 మందికి ఒక్కసారే కనిపించారు. తర్వాత యాకోబునికి కనిపించారు. ఉన్నది ఉన్నట్టుగా పౌలు గారు రాశారు. యాకోబు గారి పేరు ముందే పెట్టొచ్చు కదా. యాకోబు గారు అంటే పౌలు గారికి చాలా ఇష్టం, మనం తర్వాత చూడొచ్చు అది. అయినప్పటికీ ఆ క్రమం అలా తప్పకుండా ఆయన రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత పౌలు గారికి కనిపించారని ఆయన రాయటం జరిగింది. అయితే కనిపించినప్పటికీ కూడా యాకోబు గారు అంటే జీసస్ క్రైస్ట్ తమ్ముడు, యేసుక్రీస్తు తమ్ముడు యాకోబు అపోస్తులుడుగా అంగీకరింపబడలేదు. ఎందుకని మనం ఇదివరకు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న, అపోస్తులుగా అంగీకరింపబడాలంటే యేసుక్రీస్తు ఆ యొర్దాను నది ప్రాంతంలో బాప్తిసం పొందినప్పుడు వీడి ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి. ఎందుకంటే ఆ స్వరము పరలోకం నుంచి వచ్చిన స్వరం వాళ్ళు విని ఉండాలి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే స్వరం వాళ్ళు విని ఉండాలి. ఆ పైనుంచి వచ్చినటువంటి ఆ పావురాన్ని వీళ్ళు చూసి ఉండాలి. ఆ కార్యక్రమం అంతా వీళ్ళు కన్నులారా చూసి ఉండాలి. అందుకనే పేతురు గారు రాసిన 2వ పత్రికలోను, యోహాను గారు రాసిన 1వ పత్రికలోను కూడా వాళ్ళు ఏం రాస్తారంటే, మేము కన్నులారా ఏదైతే చూచామో, మేము ఏదైతే తాకి చూసామో, మేము ఏ స్వరం అయితే విన్నామో దాన్ని మీకు మీ విశ్వాసములో పరిపూర్ణులకు నిమిత్తము, మీ సంతోషం పరిపూర్ణులకు నిమిత్తము మేము సాక్ష్యం ఇస్తున్నాము. అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట పౌలు గారిది కానీ యాకోబు గారిది కానీ. తర్వాత యాకోబు గారు అపోస్తుడుగా అంగీకరింపబడకపోవటానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, యేసుక్రీస్తు బాప్తీస సమయంలో ఆయన అక్కడ లేడు. రెండవది, యేసుక్రీస్తు చేసినటువంటి సూచక్రియలు గాని అద్భుత కార్యాలు గాని వాళ్ళు కన్నులారా చూడలేదు. యేసుక్రీస్తు బోధలను వారు చెవులారా వినలేదు. ఇక మూడో రీజన్ ఏంటంటే, పునరుత్థాన అనుభవాన్ని వీళ్ళు ప్రత్యక్షంగా యాకోబు గారు పొందలేదు. ఈ 3 కారణాలు బట్టి అపోస్తులుగా అంగీకరింపబడలేదు. ఎవరు అపోస్తులు అనేది చాలా పెద్ద డిబేట్స్ జరిగినాయి. ఎందుకు పౌలు గారిని పేతురు గారు పక్కకు పెట్టి ఆ చీట్లు వేసినప్పుడు ఇద్దరు పేర్లు వేరే వాళ్ళ పేర్లు రాశారు. పేతురు గారికి పౌలు గారు వస్తే ఆయన ఏమన్నా ఓవర్కమ్ చేస్తాడు, ఒకవేళ పేతురు గారిని డౌన్ చేసేస్తాడేమో అని భయపడి పేతురు గారు పెట్టారు. ఇష్టం కదా, ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ అక్కడ పేతురు గారు పౌలు గారి పేరు రాయిపోవటానికి కారణం ఏంటంటే, అపోస్తులుగా అంగీకరింపబడటానికి మంచి హృదయంతోటో చెడ్డ హృదయంతోటో ఇస్కరియోతు యూదా ఈ 3 సందర్భాల్లోనూ ఉన్నాడు. బాప్తిస్మ సమయంలో ఉన్నాడు, బోధలు విన్నాడు, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చూశాడు. పునరుత్థాన అనుభవం మాత్రం ఆయన పొందలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు కాబట్టి. అంటే ఈ అనుభవాలు లేని వాళ్ళు ఎన్నుకోకూడదు కాబట్టి పేతురు గారు ఆ ఇద్దరు పేర్లు రాసి పౌలు గారి పేరు రాయకపోవడం అనేది జరిగింది. అంతకు మించి ఏమీ లేదు. ఈ 3 కారణాల వల్ల యాకోబు గారు అపోస్తులుగా అంగీకరింపబడలేదు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా కూడా చాలా సిస్టమేటిక్ గా మనం అర్థం చేసుకుంటానికి వీలుగా ఎక్కడికి మనం వేరే కామెంటరీ బుక్స్ కి వెళ్ళక్కర్లేదు. కానీ కొన్ని విషయాల్లో వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కూడా చాలా వరకు మన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినట్టయితే ప్రతి ప్రశ్నకి సమాధానం మనకి బైబిల్లోనే దొరుకుతుంది. అదే విధంగా యాకోబు గారు విశ్వసించిన తర్వాత, జీసస్ క్రైస్ట్ విశ్వసించిన తర్వాత కొంతమంది అయితే చెప్తారు, నాకైతే దాన్ని పూర్తిగా నమ్మి చెప్పలేను కానీ, యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు సిలువ వేయము ఇతను ఏం చేయాలని అన్నప్పుడు పిలాతు సిలువ వేయమని అరిచిన వాళ్ళు యాకోబు గారు కూడా ఉన్నారు అని చెప్పి కొన్ని కామెంటరీ బుక్స్ లో ఉన్నాయి. అది మనం నమ్మటానికి అంత ఇదిగా లేదు. ఎందుకంటే ఎంత నమ్మినా నమ్మకపోయినా అంతవరకు తనతో కలిసి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి. తర్వాత ఎప్పుడైతే దర్శనం దొరికిందో, జీసస్ క్రైస్ట్ ప్రత్యక్షమై యాకోబు గారికి దర్శనం ఇచ్చి మాట్లాడారో, ఇక అప్పుడు పూర్తిగా ఆయన విశ్వసించడం అనేది జరిగింది. యాకోబు గారు మనం ఏమి తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఆయనకి ఎప్పుడైతే దర్శనం జరిగిందో ఆ తర్వాత ఆయన జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే, మరి పుట్టింది మొదలుకునే క్రైస్తవులమే మనం. కానీ మరి
యాకోబు గారు జీసస్ క్రైస్ట్ పునరుత్థానం పొందిన తర్వాత, దర్శన భాగ్యం దొరికిన తర్వాత, ఆయన విశ్వసించిన తర్వాత ఆయన జీవితం ఎలాగుంది, మనం విశ్వసించిన తర్వాత మన జీవితాలు ఎలాగున్నాయని మనం పరిశీలించుకున్నట్లయితే, యాకోబు గారి ప్రార్థనా జీవితం గురించి ఈయన నాజీరు వ్రతం తీసుకున్నాడు. నాజీరు వ్రతం అంటే నారబట్టలు కట్టుకుని తిరగటం, వివాహాన్ని నిషేధించడం, మద్యం ముట్టుకోపోవటం, మాంసాహారాన్ని ముట్టుకోపోవటం. అదే విధంగా ఆయన 24 అవర్స్ అంటే నిద్రపోయే సమయం తప్పించి ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళంట ఆయన. దాదాపు ఈయన 90 సంవత్సరాల వరకు బ్రతికాడని చెప్పి రాయటం జరిగింది. ఆ చివరి రోజుల్లో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడంటే ఎవరి గురించి? తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలీలకు విమోచన గురించి, ఇశ్రాయేలీలు కంటి ముందు ఉన్న రక్షణని, వారి దగ్గరకు వచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని, కృపా సువార్తను, వాళ్ళు రక్షణ సువార్తను తిరస్కరించి నిత్య జీవ ప్రవేశ అర్హత కోల్పోతున్నారని చెప్పి, నాలాగే ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని, వాళ్ళు ప్రారంభ దశలో నేను ఎలా ఉన్నానో ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నాలాగా మారాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన మోకరించి చేస్తూ ఉండేవాడట. అలా చేస్తడం వల్ల మోకాళ్ళన్నీ కూడా గట్టి పడిపోయి నల్లగా ఒంటి మోకాళ్ళలాగా అయిపోయినంట. అందుకని ఈయన్ని ఒంటి మోకాళ్ళ యాకోబు అని కూడా అనేవాళ్ళంట. అంటే చాలా మంది యాకోబులు ఉన్నారు కదా, అందులో గుర్తింపు కోసం ఈయన్ని ఒంటి మోకాళ్ళ యాకోబు అని చెప్పి అనేవాళ్ళట. ఆ తర్వాత ఈయన్ని జేమ్స్ ద జస్ట్ అని కూడా అనేవాడు, నీతిమంతుడైన యాకోబు అనేవారు. ఎందుకంటే ఈయనకు ఉన్నటువంటి నీతిమంతమైన జీవితాన్ని చూసి యూదా మతంలో కొనసాగుతున్న వారు కూడా, క్రీస్తును అంగీకరించని వారు కూడా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతడు నీతిమంతుడైనటువంటి యాకోబు. అంటే ఎక్కడా కూడా ఈయన మీద నేరస్థాపన చేయడానికి వాళ్ళు ఏది కనపడలేదు. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 47 వచనాలు మనం చూస్తే, క్రీస్తు ఆయన సవాల్ చేస్తాడు కదా వాళ్ళకి, యూదులకి, నాలో పాపం ఉందని మీరెవరైనా స్థాపించగలరా అంటాడు. అదే విధంగా యాకోబు జీవితం కూడా ఆల్మోస్ట్ అలాగే ఉండటం వల్ల జేమ్స్ ద జస్ట్, నీతిమంతుడైనటువంటి యాకోబు అని చెప్పి ఇతనికి పేరుంది. అదే విధంగా క్రైస్తవ మార్గాన్ని వ్యతిరేకించేవారు కూడా ఈయన జీవన శైలిని చూచి, ఈయన మాట విధానాన్ని చూచి ఈయన్ని ఎంతో కూడా మెచ్చుకునే వాళ్ళంట. తర్వాత ఆయన యేసుక్రీస్తుకి సహోదరుడు అయినప్పటికీ కూడా ఎక్కడ నేను క్రీస్తు సహోదరుని చెప్పుకోవటానికి ఆయన ఎక్కడ కూడా తెగించలేదు. ఎందుకంటే సహోదరుని చెప్పుకోవటానికి నాకు అర్హత లేదు అనేవాడంటే. ఎందుకంటే నా అన్న నాతో కలిసి ఉన్నంత కాలం కూడా నా అన్నలో ఉన్న దైవత్వాన్ని నేను ఏమాత్రం కూడా గ్రహించలేకపోయాను. యుగ సంబంధమైన దేవత నా మనోనేత్రాన్ని కప్పివేయటం వల్ల, మూసివేయటం వల్ల ఎదురుగా ఉన్న రక్షణ భాగ్యం నేను పొందలేకపోయాను. నా అన్నని నేను గౌరవించాల్సిన స్థితిలో గౌరవించలేకపోయాను. అవసరమైతే ఆయన కోసం మరణించడానికి కూడా సిద్ధపడవలసిన నేను ఆయన ఎంతగానో తృణీకరించాను. కాబట్టి ఆయన సహోదరుని చెప్పుకోవటానికి నాకు అర్హత లేదు. రెండోది కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, సహోదరుడు అంటే ఒకే తల్లి గర్భాన ఒకే ఉదరాన్ని పంచుకున్నవారు. అయితే ఆయనకు తెలుసు, యాకోబు గారికి పాత నిబంధన మీద మంచి పట్టుంది ఆయనకి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారు జన్మించారని, ఆ గర్భం పరిశుద్ధమైంది. జీసస్ క్రైస్ట్ కి జన్మనిచ్చిన గర్భం పరిశుద్ధమైంది. ఆ గర్భంలో నేను పుట్టినప్పటికీ నేను అలా పోల్చుకుంటాను సరిపోను, నేను దాసుని అని చెప్పుకుంటాను. యేసుక్రీస్తు ఏం చేయాలని ఆశించాడో నా చివరి క్షణం వరకు నేను, ఒక యజమాని పట్ల దాసుడు ఎంత బాధ్యత కలిగి ఉంటాడో, దాసుని కన్నులు ఎప్పుడు కూడా యజమానితో ఎట్లాగే చూస్తాయో, నా దేవుని వంక నేను అట్లాగే చూస్తానని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఈయనకి పాత నిబంధన మీద చాలా మంచి పట్టు అనేది ఉంది. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మీరు తర్వాత గమనించినట్లయితే, అక్కడ ఆ సున్నతి గురించి ఒక రకమైనటువంటి వాదం వస్తుంది. పౌలు గారు అంటారు, ఈ సున్నతి అనేది పెట్టి మనం కొత్తగా దీంట్లోకి వచ్చేవాళ్ళని మనం అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు. సున్నతి అవసరం అనేది కాదు, కానీ హృదయంలో మార్పు రావాలి అంతే తప్పించి సున్నతి పొందినంత మాత్రాన వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది మనం ఆశించలేం. మనం యెహోషువ గ్రంథంలో చూసినట్టయితే వాళ్ళు సామూహికంగా సున్నతి కార్యక్రమాన్ని
చేసిన తర్వాత వాళ్ళు చాలా ఘోరమైన తప్పు అనేది చేశారంటే అక్కడ వారికి హృదయానికి సున్నతి జరగలేదు, హృదయ మార్పు అనేది వాళ్ళకి జరగలేదు. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే ఇదంతా కూడా రేషనల్ థింకింగ్ కాబట్టి ఒక వ్యక్తి హృదయంలో మార్పు రావాలే తప్పించి సున్నతి అనేది ముఖ్యం అనేది కాదు అంటారు. అయితే అక్కడున్న యూదులంతా కూడా సున్నతి అనేది ముఖ్యమే అన్నప్పుడు యూదులకి పాత నిబంధన గ్రంథం అంటే వాళ్ళకి ప్రాణంతో సమానం. అందులో ఏ మాట చెప్పినా కూడా వాళ్ళు ఏమి కూడా మళ్ళీ మరు మాట్లాడకుండా దాన్ని అంగీకరిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆమోస్ గ్రంథంలో తీసుకున్నాడు. ఆమోస్ గ్రంథంలో 9వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ పడిపోయిన దావీదు గుడారం గురించి ఆయన అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం గమనించినప్పుడు పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినముల్లో కోయివారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లిన వెంటనే ద్రాక్ష పళ్ళు త్రొక్కువారు ఒత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించునని చెప్తూ చివరికి వచ్చేటప్పటికి చివరి వచనాలు చూస్తే 15వ వచనంలో వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమోస్ గ్రంథంలో మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడని యెహోవా ఆమోసు ప్రవక్త ద్వారా సెలవిచ్చింది ఏంటంటే ఇశ్రాయేలీయులకు పాపాన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా శిక్షింపబడుతున్నారు, వాళ్ళు ఏ రకంగా మరి ఆ దాస్య గృహాలకు కొనిపోబడుతున్నారు, వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పి వాళ్ళకి ఆ శిక్ష తగింది అని చెప్పి 8వ అధ్యాయం 9వ అధ్యాయం చివరి వరకు కూడా యెహోవా అట్లాగే సెలవిచ్చింది. కానీ చివరికి వచ్చేటప్పటికైనా అంటాడు అయినప్పటికీ నా పిల్లల్ని అందరినీ నేను సమకూరుస్తాను. పడిపోయిన దావీదు గుడారం అంటే దావీదు గోత్రాలు 12 గోత్రాలని ఏలినటువంటి రాజు దావీదు. ఆ 12 గోత్రాల వారిని నేను తిరిగి లేపుతాను, పడిపోయిన గోడలు లేపుతాను, ఎక్కడైనా పాడైపోతే దాన్ని బాగు చేస్తానంటే వాళ్ళకి కావాల్సినటువంటి మార్పులన్నీ నేను చేస్తాను. ఇదే మాట యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, ఇదే మాట హెబ్రీ గ్రంథంలో కూడా మనం చూస్తాం. శుద్ధ జలం వారి మీద చల్లుతాను, సమీకరిస్తాను, వారిలో ఉన్నటువంటి కఠినమైన హృదయం తీసేసి మాంసపు హృదయం ఇస్తాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటానని చెప్పి ఆయన చెప్పాడు. చాలా విచిత్రం ఏంటంటే దేవుడు ఎప్పటికప్పుడు నిబంధన మనతో చేసుకోవడానికి ఆయన తాపత్రయపడ్డాడు తప్పించి మానవుడు ఎప్పుడు వెళ్ళి కూడా దేవునితో నిబంధన చేసుకోవడానికి తాపత్రయపడలేదు. ఎందుకంటే అది అగాపే ప్రేమ. ఈ బలహీనమైన మానవుడితో నిబంధన చేసుకోవడానికి దేవుడే ఎప్పుడు కూడా ప్రేమ చూపించడం అనేది జరిగింది. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈ మాటలు ఎత్తి అక్కడ యాకోబు గారు చెప్తాడు. ముందు ఆ సభలో పేతురు గారి కంటే ముందు బర్నబా మాట్లాడతాడు, తర్వాత పేతురు తర్వాత బర్నబా తర్వాత పౌలు గారు ముగ్గురు మాట్లాడే వరకు విని వాళ్ళు ముగ్గురు మాట్లాడిన సారాంశాన్ని ఆయన గ్రహించి అప్పుడు ఆయన లేచి నిలబడి, ఎందుకంటే ఆ యెరూషలేం కౌన్సిల్ కి ఆయన అప్పుడు అధ్యక్షుడు. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అంత పెద్ద యెరూషలేం కౌన్సిల్ కి అధ్యక్షుడిగా యాకోబు గారిని ఎందుకు చేసేసారంటే యేసుక్రీస్తు తమ్ముడనే పక్షపాతంతో. అంటే మనకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. యాకోబు గారు చివరి వరకు యేసుక్రీస్తుని ద్వేషించాడు, తిరస్కరించాడు, అవమానపరిచాడు. అట్లాంటి యాకోబు గారిని తీసుకెళ్లి యెరూషలేం సంఘానికి ఆ కౌన్సిల్ కి ఎందుకు అధ్యక్షుడిగా చేశారు? కేవలము యేసుక్రీస్తు తమ్ముడనే మాటేనా అని చెప్పి అనుకున్నాను. కానీ యాకోబు జీవిత చరిత్ర చదివిన తర్వాత యాప్ట్ పర్సన్ దానికి ఆ కౌన్సిల్ మెంబర్ గా అధ్యక్షుడిగా ఉండటానికి ఆయన సరిపోయిన వ్యక్తి. ఎందుకంటే పాత నిబంధన తెలుసు, క్రీస్తు గురించి పూర్తిగా అనుభవించి ఆయన అంటాడు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు నన్ను భుజించండి అన్నాడు కదా. అట్లా భుజించినటువంటి వ్యక్తి యాకోబు గారు, క్రీస్తు గురించి పూర్తిగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి. అట్ ది సేమ్ టైం యెహోవా దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలన్నింటినీ కూడా గ్రహించిన వ్యక్తి కాబట్టి ఆ కౌన్సిల్లో అటు యూదుల్ని ఇటు అన్యజనుల్ని మెప్పించగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి యాకోబు గారని ఎంచి ఆ సభకు ఆయన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే పేతురు గారు చెప్తాడు, అయ్యా సున్నతి అవసరమా కాదా, అన్ని జనులు మనం పక్కకు పెట్టాలని వివాదం వచ్చినప్పుడు ఆయన వెంటనే లేచి అంటాడు. అప్పట్లో ఆ అపోస్తులో ఉన్న గొప్పతనం ఏంటంటే
వాళ్ళు ఏదైనా పొరపాటు ఆలోచన చేస్తే వెంటనే ఒప్పుకునే వాళ్ళే, వారు ఎంత స్థాయిలో ఉన్నా సరే. అక్కడ పేతురు గారు కూడా అన్న మాట ఏంటంటే, ప్రారంభంలో నేను ఇలాగే అనుకున్నాను, నేను యూదులకు మాత్రమే సువార్త బోధిస్తాను, యూదులు మాత్రమే ఈ మార్గంలో రావటానికి అర్హులని చెప్పి నేను భ్రమపడ్డాను. కానీ తర్వాత దేవుడు నాకు ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళమని చెప్పి, ఆ యొప్పేలో ఉన్న నన్ను కొర్నేలి ఇంటికి పంపించి అక్కడ ప్రసంగించమన్నప్పుడు, అనేక మంది మారు మనసు పొందటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు, నేను అన్నాను, వీళ్ళలో ఇంత మార్పు వచ్చి దేవుడిని హృదయంలో స్వీకరించిన తర్వాత, హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరన్న వాక్యం మనకు తెలుసు. వీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత వీరికి బాప్తిస్మం ఇవ్వటానికి నాకు ఆటంకం ఏంటి? మనకిచ్చినటువంటి ఆ జీవం దేవుడు, ఆ పరిశుద్ధాత్మ వీరికి కూడా ఇచ్చాడు కాబట్టి నేను ఆటంకపరచకూడదని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేశాను. కాబట్టి మొదట్లో నాకు కూడా ఇట్లాంటి దురభిప్రాయమే ఉండేది. యూదులు మాత్రమే అర్హులు దీనికని. కానీ అన్ని జనులకి ఏమాత్రం అనర్హత లేదు. సహోదరుడు పౌలు గారిని కూడా అక్కడ పంపించడం అనేది అందుకే జరిగిందని చెప్పి పేతురు గారు చాలా చక్కటి ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత బర్నబా పౌలు మాట్లాడతారు. బర్నబా మాట్లాడింది అయితే మనకి అక్కడ రాసి ఉండలేదు, కానీ బర్నబాస్ మాట్లాడిన తర్వాత పౌలు గారు మాట్లాడిన తర్వాత అక్కడ ఆ అప్పుడు లేచి యాకోబు గారు సంధానకర్త అంటాం కదా, మోడరేటర్ అంటాం కదా, అలా మోడరేట్ చేసి అప్పుడు ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాక్యం చెప్పి, ఇదేమీ ఒక విచిత్రమైనది ఏం కాదు, ఆనాడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ప్రవక్త ఆమోసు చెప్పిన మాట ఇప్పుడు జరుగుతుంది అన్నాడు యాకోబు గారు. అయినంత మాత్రాన యాకోబు గారు చెప్పే సమయానికి అక్కడంతా కూడా సంపూర్ణమైనట్టు కాదు. ఈ పడిపోయిన దావీదు గుడారం పూర్తిగా లేవనెత్తబడటం అనేది ఎప్పుడు జరుగుద్దంటే యేసుక్రీస్తు రెండవ రాకడ సమయం, ఆ తర్వాత కూడా యుగ సమాప్తికి ముందు మాత్రం ఇది జరుగుతుందని మనం గ్రహించినట్లయితే, యాకోబు గారు పాత నిబంధన పాఠం అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా ఆ సమయానికి తగినట్టుగా రిఫరెన్స్ తీసి యూదులకి ఏది చెప్పితే వాళ్ళు సమాధాన పడతారో ఆయనకి తెలుసు కాబట్టి సమాధాన పరిచినప్పుడు యూదులు వెంటనే యాకోబు లేచి ఎప్పుడైతే మాట్లాడారో వారు మరు మాట్లాడకుండా పౌల్ని, బర్నబాని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. అంతటి ప్రజ్ఞావంతుడు కాబట్టి ఆయన అధ్యక్షుడిగా పెట్టడం అనేది జరిగింది. అదే విధంగా ఆ తర్వాత అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి చాలా మంచి పని ఏంటంటే, పౌలు గారు, బార్నబాస్, తిమోతి ఇట్లాంటి వారి ద్వారా యెరూషలేములో ఉన్నటువంటి పేద ఆ ప్రధాన యాజకులు, అంటే ప్రధాన యాజకుడి పదవి 1 సంవత్సరం మాత్రమే చేస్తారు వాళ్ళు. తర్వాత మామూలుగా ఆలయంలో సుమియోను చూస్తాం కదా మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో, అట్లా వాళ్ళు అసిస్టెంట్స్ గా ఉంటారు. వాళ్ళకి పెద్ద ఆదాయం ఉండదు. అది కాకుండా మనం చూస్తాం అపోస్తుల కార్యాల గ్రంథంలో, అక్కడ అగబు అనే ప్రవక్త ప్రవచించాడు కదా, భూలోకంలో పెద్ద కరువు సంభవించబోతుందని చెప్పి. దాన్ని ఆధారం చేసుకుని ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ ప్రీస్టులందరూ కూడా ఆకలి చావులు చావకుండా ఉండాలని చెప్పి యాకోబు గారు ఒక నిర్ణయం తీసుకుని పౌలు గారితో దాన్ని ఇంప్లిమెంట్ చేయించారు. పరిశుద్ధుల కోసం కానుకలు సేకరించడం, అది పౌలు గారి ద్వారా తెప్పించి యెరూషలేం పట్టణంలో ఉన్న వారందరినీ కూడా పోషించడానికి ఆయన బాధ్యత వహించారు. ఇది చాలా కష్టమైన పని. సంఘాల నుంచి కానుకలు సేకరించడం, దాన్ని ఆర్గనైజ్ చేయటం, ఒక పక్కేమో ప్రార్థన చేయటం, ఇదంతా కూడా చాలా కష్టమైన పని. ఇట్లాంటి కష్టమైన పని ఆయన ఎప్పుడు కూడా నేను ఒక్కడనే చేయాలా ఇది అన్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనపడదు. అదే విధంగా పేతురికి పౌలు గారికి మధ్య ఒక బ్రిడ్జ్ గా ఉండేవాడంట యాకోబు గారు. ఎందుకంటే పేతురు గారు మంచి విశ్వాసి, అపోస్తలుడు. పౌలు గారు ఇక మనం చెప్పక్కలేదు, ఆయనకు ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు. ఒక ఇద్దరు మేధావులు కలిసేటప్పటికి మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా టీవీలో డిబేట్ చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వర గారు, అదే విధంగా జయప్రకాష్ గారు కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇద్దరు కూడా ఇద్దరు చెప్పింది అవును అన్నట్టే ఉంటది మనకి. ఇద్దరు చెప్పిన వాదన అవును అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు మేధావులే కదా. యాంకర్ ఎటు కూడా మోడరేట్ చేయడానికి సాహసించరు, వినేసి ఊరుకోవటమే. అట్లాంటి మేధావుల మధ్య ఈ పేతురు గారి మధ్య, పౌలు గారి మధ్య ఏదైనా చిన్న డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ ఏదైనా వస్తే వెంటనే యాకోబు గారు వారిద్దరి మధ్య ఒక బ్రిడ్జ్ గా వ్యవహరించేవారట. అంటే ఇద్దరు మేధావుల మధ్య బ్రిడ్జ్ గా వ్యవహరించాలి అంటే ఇద్దరికీ తెలిసిన పాండిత్యం ఆయనకి తెలిసి ఉండాలి, ఇద్దరికీ తెలిసిన ధర్మశాస్త్రం ఆయనకి తెలిసి ఉండాలి, ఇద్దరికీ తెలిసినటువంటి లౌకిక సంబంధమైనటువంటి వచ్చే ఛాలెంజెస్ కూడా ఆయనకు తెలిసి ఉండాలి. అదే విధంగా ఇద్దరు మనస్తత్వాలు తెలిసి ఉండాలి, ఇద్దరు ఏ పాయింట్ లో సమాధాన పడతారో తెలిసి ఉండాలి. అది తెలుసుంటేనే తప్పించి
ఆయన సమాధాన పరచలేరు. అదే సమయంలో పౌలు గారిని కూడా మనం గమనించినప్పుడు, పౌలు గారు యాకోబు గారిని మొట్టమొదటగా యెరూషలేముకి వెళ్ళినప్పుడు, ముందు పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఒక 15 రోజులు ఉన్న తర్వాత, ఆ తర్వాత యాకోబు గారిని దర్శించడం జరిగిందని చెప్పి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన స్వయంగా రాయటం అనేది జరిగింది. నేను మరెవ్వరిని కలుసుకోలేదు. పేతురు గారి దగ్గరికి వెళ్ళాను, సీనియర్ మోస్ట్ కాబట్టి. అదే విధంగా క్రీస్తు సహోదరుడు, మంచి ధర్మశాస్త్రం మీద పట్టున్న వ్యక్తి కాబట్టి యాకోబు గారి దగ్గరికి వెళ్ళాను. కానీ వారిద్దరి దగ్గర నుంచి మాత్రం నేనేమి నేర్చుకోలేదు. వారిద్దరి దగ్గర నుంచి మాత్రమే కాదు, ఏ ఆ అపోస్తుల దగ్గర నుంచి కూడా నేను నేర్చుకోలేదు. దేవుని ముఖతః నేను అరేబియా ప్రాంతంలో నేను ఆయన చేత ఉపదేశం పొందానని చెప్పడం జరిగింది. కానీ పౌలు గారు ప్రతి మిషనరీ ప్రయాణం అయిన వెంటనే యాకోబు గారి దగ్గరికి వెళ్ళి తన రిపోర్ట్ అయినా ఇచ్చేవాడట. అంత్యోకయకి వెళ్ళేవాడు ముందు. ఆ తర్వాత, ఎందుకంటే అంత్యోకయ సంఘమే కదా పౌలు గారిని పంపించింది. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ యెరూషలేంకి వెళ్ళి యెరూషలేంలో యాకోబు గారిని కలుసుకొని ఆయన సాధించిన విజయాలే చెప్పేవాడు తప్పించి ఆయన పడిన శ్రమలు ఎప్పుడు కూడా యాకోబు గారికి చెప్పలేదు. ఆ మాట కూడా ఒకసారి యాకోబు గారు అంటారు. అంటే కామెంటరీ బుక్ లో నేను చదివినప్పుడు ఆ ప్రశంస, పౌలు ఎప్పుడు కూడా తను సాధించిన విజయాన్ని చెప్పాడు కానీ శ్రమ అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒక మంచి అంబాసిడర్, ఒక మంచి ఆ రాయబారి, లేకపోతే ఒక మంచి అపోస్తులుడికి ఉండవలసినటువంటి లక్షణం అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా యెరూషలేం కౌన్సిల్ కి అధ్యక్షుడిగా చాలా చాకచక్యంగా ఆయన విధులు నిర్వహించినా కూడా, అందరి మన్ననలు పొందే రీతిలో ఆయన జీవన శైలి ఉన్నా కూడా నీతిమంతుడు అని చెప్పి యూదులు, యూదేతరులు, అన్యజనులు కూడా ఆయన పిలుచుకున్నప్పటికీ కూడా శాస్త్రులు, పరిసయ్యుల్లో చాలా మందికి ఈయనంటే చాలా కంటగింపు ఉండేదంట. ఎందుకంటే మేము సంఘంలో చాలా పేరుగాంచిన వాళ్ళం, మేము చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళం. అట్లాంటిది ఈ యాకోబుని అందరూ కూడా ఇతనొక్కడే నీతిమంతుడా, ఇతన్ని ఎందుకు అందరూ కూడా కార్నర్ చేసి జేమ్స్ జస్ట్ అని చెప్పి పిలుచుకుంటున్నారు? మనల్ని ఎందుకు అనటం లేదు? మనం ఎంత నిష్ఠాగరిష్టమైన జీవితం జీవిస్తున్నాం కదా. ఆ ధర్మశాస్త్రం అంతా మనకు తెలుసు కదా. శాస్త్రులు అయితే అనేవాళ్ళంట, ధర్మశాస్త్రం మాకు తెలీదా? ధర్మశాస్త్రం తెలియటం వేరు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు వివరించి చెప్పి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటం అనేది వేరు. చాలా మంది ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు వేదాల్లో ఇది ఉంది మాకు తెలుసు అంటారు. అట్ ది సేమ్ టైం క్రిస్టియన్స్ కూడా మాకు తెలుసు, వాక్యంలో ఇది ఉంది, బైబిల్లో పలానా అని రిఫరెన్స్లు చక్కగా చెప్పేస్తారు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆ తర్వాత హెరోదు రాజు వచ్చి ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు, ఆ యేసుక్రీస్తు అనేవాడు ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు గబగబా చెప్పేశారు. ఏమని? ఆ ప్రవక్త అయిన మీకా చెప్పేశాడు, బాబు బెత్లెహేం ఎఫ్రాతాలో పుడతాడని చెప్పారు, బహుశా అక్కడ పుట్టుండొచ్చు అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. ఈ హెరోదు రాజు అనేవాడు శాశ్వతమైనటువంటి ఇది కాదు, ఆ ఆత్మ సంబంధమైన రాజు యేసుక్రీస్తు వస్తాడు ఈ పరలోక రాజ్యం స్థాపించడానికి, భూమి మీదే పరలోక రాజ్య పౌరులను తయారు చేయడానికి, అన్ని వాళ్ళకి తెలుసు కానీ చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది సంఘంలో ఉంటారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మాకంతా తెలుసు అంటారు. కానీ అందుకనే ప్రవక్త యెషయా గ్రంథంలో ఆయన అంటాడు కదా, నా నోట నుంచి వచ్చిన మాట ఇది కూడా నిష్ఫలం కాదు. ఆ వాక్కు వర్షపు చుక్క భూమిని ఎట్లాగైతే తడిపి సస్యశ్యామలం చేస్తుందో అదే విధంగా తన పనిని నెరవేరుస్తుంది. అట్లాగే విశ్వాసి కూడా తనకు తెలిసిన విషయాన్ని చెప్పి అనేక మంది మారు మనసు పొంది రక్షణ మార్గంలో రావటానికి అనేది ప్రయత్నించాలి. అట్లా చేయకుండా చేస్తున్న వాళ్ళని చూసి అసూయపడి వాళ్ళ మీద పడి వాళ్ళని ఏదో రకంగా అవమానించాలి, వాళ్ళని ఏదో ఒకటి హతమార్చాలి. జీసస్ క్రైస్ట్ ని కొండపేట వరకు తీసుకెళ్లి వెనక తోసేయాలని చూశారు కదా. అట్లాంటి జనాంగం మధ్య యాకోబు గారిని కూడా చాలా ఘోరమైన మరణశిక్ష వాళ్ళు విధించారు. ఎవరు ఈ మరణశిక్షకు ఆధ్వర్యం వహించిందంటే అననస్ బెన్ అననస్ అనే ప్రధాన యాజకుడు. అననస్ బెన్ అననస్ అనే అతను ప్రధాన యాజకుడుగా ఉన్న సమయంలో ఏం చేశారంటే, వీళ్ళు దేవాలయ మందిరం నుంచి పైకి తీసుకెళ్లి ఆ మందిరం నుంచి కిందకి గెంటేశారంట యాకోబు గారిని. కింద గెంటేసినా సరే ఆయన మరణించలేదు, తల పగిలిపోయి చచ్చిపోతే చాలా హైట్ నుంచి ఆయన్ని పడదోశారు. చనిపోయాడు అనుకున్నారు కానీ అక్కడ బ్రతికే ఉండేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే
ఆ పైనుంచి రాళ్లు రువ్వటం మొదలు పెట్టారంట ఆయన మీద. ఆ రాళ్లు రువ్విన ఆయన ఇంకా ప్రాణంతో ఉన్నాడని గమనించి, ఆ రోజులో చాకలి వాళ్ళు బట్టలు ఉతకటానికి ఒక బండ లాంటిది వాడేవారు. ఆ బండ మీద ఆ బట్టలను బాదటానికి ఒక షార్ప్ గా ఉండే చిన్న మొద్దు లాంటిదని ఉపయోగించేవాళ్ళట. ఆ షార్ప్ గా ఉండే మొద్దును తీసుకెళ్లి యాకోబు గారి కణతల దగ్గర ఆ మొద్దుతో పొడిచి చంపేశారంట. అంటే ఎంత కక్ష చూడండి. ఏం చేశాడు ఆయన? ఎవరికి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని చదివాడు, యేసుక్రీస్తు గురించి అవగాహన చేసుకున్నాడు. అనవసరంగా యూదులు ఆ వ్యతిరేకించరాని విషయాన్ని వ్యతిరేకించి వాళ్ళ నిత్య జీవ అర్హత కోల్పోతున్నారని వాళ్ళకు బోధించడం మాత్రమే కాకుండా వాళ్ళ గురించి రాత్రి పగలు ప్రార్థన చేసి ఆయన వివాహాన్ని త్యజించి నాజీరు వ్రతం చేపట్టి వీళ్ళ కోసం అంకితమైనటువంటి ఒక నీతిమంతుణ్ణి, జీసస్ క్రైస్ట్ ని ఏ విధంగా అయితే సిలువకు అప్పగించారో యాకోబు గారిని కూడా ఆ రకంగానే కక్ష, కార్పణ్యం, అసూయ, ద్వేషంతో ఆయన చంపివేయటం అనేది జరిగింది. యాకోబు గారి జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నేను మొదట్లోనే అడిగినట్టుగా, నేను చిన్నప్పటి నుంచే క్రీస్తుని అంగీకరించామని చెప్పుకునే మనం ఎంతవరకు యాకోబు గారిలాగా తన నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియచేసి అనేక మంది మారు మనసు పొందటానికి మన జీవితాల్ని మనం కొంతవరకైనా త్యాగం చేయగలుగుతున్నాం. అదే విధంగా అసలు మన చేతిలో ఉన్న బైబిల్ని సంపూర్ణంగా చదివి ఎవరైనా ఏదైనా డౌట్ అడిగినప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉండగలుగుతున్నామా? చాలా మంది అంటారు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితేనే క్రైస్తవుడా? ఎస్, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చదవటం కాదు, అంటే ఏదో 10-15 సార్లు చదవటం కాదు, కానీ అర్థం చేసుకుంటూ చదివి ఎక్కడైనా అర్థం కాకపోతే పెద్దవారిని లేదా యాజకులను అడగటం, ఏదైనా కామెంటరీ బుక్ చదవటం, లేదా పరిశుద్ధాత్మ నడిపింపు మనం అడిగినప్పుడు తప్పకుండా నీ నోరు తెరువుము, నిగూఢమైన వాక్యాలు నీకు నేను చెప్తాను, నీ నోటు నింపుతానని చెప్పి ఇర్మియా ప్రవక్త 33 అధ్యాయం 3 వచనంలో చెప్పాడు కదా ఆయన. నీకేదైనా తెలియకపోతే నన్ను అడుగు, నిగూఢమైన వాక్యాలు నీకు నేను వెల్లడి చేస్తానన్నాడు. కాబట్టి ఒకవేళ నాకు తెలియదు, అమ్మో నాకేం తెలుసు, అదేదో పాస్టర్ గారు చెప్పాలి లేదా ఇంకొకరు చెప్పాలని కాకుండా తెలుసుకుని ఇతరుల రక్షణార్థం మనం పనిచేసినప్పుడు, యాకోబు గారు వృద్ధాప్యంలోనే మరణించారు. అయినప్పటికీ కూడా చాలా ఘోరమైనటువంటి మరణ శిక్ష వాళ్ళు విధించారు. అయినా నిత్య జీవానికి ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి ఆ మరణ శిక్ష గురించి మనం అంతగా బాధపడక్కర్లేదు. ఇంకోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వారిలో ఒకవేళ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారంటే ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, వేరే విషయాల్లో స్టేటస్ సంబంధంగా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు ఒకవేళ దేవుని విషయం మనకంటే ప్రజ్ఞావంతులైతే, మనకంటే భక్తి పరులైతే, మనకంటే విశ్వాసులైతే, వాళ్ళని చూసి మనం అసూయపడి వాళ్ళ మీద ఏదో రకంగా బురద జల్లటం కాదు, కానీ వాళ్ళని చూసి మన జీవితాలు మార్చుకుని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఇప్పుడు బర్నబాస్ మనం గమనించినప్పుడు మరి పౌలు గారికి ఒక మంచి ఫెసిలిటేటర్ గా ఉన్నాడు ఆయన. బర్నబాస్ తనకున్నటువంటి ఆస్తిని అంతటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టడం మాత్రమే కాకుండా, పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘాలకు తీసుకెళ్లి పౌలు గారిని కొంచెం పరిచయం చేసి పౌలు గారికి ఇచ్చిన దేవుని కృపను గురించి అక్కడ ఉన్న జనాంగానికి వివరించి ఆ కృపా సువార్త ప్రకటింప చేయడానికి ఆయన ఒక ఫెసిలిటేటర్ గా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనం సువార్త ప్రకటించకపోతే ఫెసిలిటేటర్ గాను, లేదంటే ప్రార్థనా పరులు గాని, ఏదో విధంగా, ఎందుకంటే కాలం చాలా సమీపంగా ఉంది కాబట్టి ఈ ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయం అనక అసమయం అనక మనం పాటు పడినట్లయితే మనం ఆయన రెండవ రాకడ సమయానికి ఒకవేళ సజీవులమైనా ఉన్నా లేకపోయినా, నిద్రించిన వారిలో మనం పైకి లేపబడినా, ఆయన చూచినప్పుడు సంతోషంగా ఆయన ఎదుర్కొనే వారిలో మనం ఉండాలి. అంతే తప్పించి ఓ కొండ నన్ను దాయి, ఓ గుట్ట నా మీద పడు, నేను ఆ కాంతిని నేను ఎదుర్కోలేకపోతున్నాను కాబట్టి నన్ను దాయి అని చెప్పి నన్ను దాచిపెట్టని మనం ఆశ్రయించకుండా, మనం ఏదైతే అద్దంలో చూచినట్టు వాక్యం ద్వారా చూచామో ఆయన్ని, అదే క్రీస్తు స్వరూపాన్ని మనం చూడాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చివరి వచనాలు 18వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్తాడు కదా, ఆయన వచ్చే టైంకి మీరు ఆయన స్వరూపంలోకి మార్చబడతారు. అందరూ కాదు సుమా, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఆయన కోసం ఎవరైతే పాటుపడ్డారో, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, ఆయన కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో,
పౌలు గారు చెప్పినట్టే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అని చెప్పి అంత స్థిర నిర్ణయం తీసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రూపం మార్చబడద్ది. మనం ఆ రూపం మార్చబడే వాళ్ళలో మనం కూడా ఉండాలి అంటే యాకోబు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు ధ్యానించిన వాక్యం ఊరంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. ఏ రకమైన ఆటంకం కలగకుండా వాక్య ధ్యానం చేయగలిగే భాగ్యం దయచేసినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.